తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా వెలిగిపోతూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం లక్షలాది జనం తరలి వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో వెంకటేశుని ఆరాధన చేస్తారు. దీంతో నిత్యం గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మారుమోగిపోతుంటాయి. తిరుమల వెళ్లిన భక్తులు స్వామివారికి విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. వందలాది ఏళ్లుగా ఏడుకొండల స్వామికి కానుకలు, డబ్బు ఇచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. ఈ ఆదాయం అంతా కూడా గుట్టలుగా పెరిగిపోతుంది. అందుకే ఏడుకొండల స్వామిని వడ్డీ కాసుల వాడు అంటుంటారు. కాగా గత కొన్నేళ్లుగా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. తిరుపతి దేవస్థానం హుండీలో కాసుల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి 2023-2024 ఏడాదిలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. 2023-2024 ఏడాదికి గాను 1161 కోట్లు, 2023-2024 ఏడాదికి గాను 1161 కోట్లు, 1031 కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు సమాచారం. టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. దీంతో దేవస్థానం డిపాజిట్లు మొత్తంగా 18,000 కోట్లకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. అయితే మొత్తానికి ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ 1,200 కోట్లు దాటాయట. 1,200 కోట్లు దాటిందట. గత 5 ఏళ్ల కాలంలో వడ్డీ బాగా పెరిగిందట. 2018 నాటికి ఏటా లభించే వడ్డీ 750 కోట్లు ఉండగా ఇప్పుడు మరో 500 కోట్లు యాడ్ అయ్యి వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం 1,200 కోట్లకు చేరింది. వేసవి కావడంతో రోజురోజుకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఫ్రీ దర్శనం కోసం భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండక తప్పడం లేదు. ఈ క్రమంలోనే శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల 12 కోట్లు దాటుతోంది. కేవలం హుండీ ద్వారా సంవత్సరానికి 1,200 కోట్లకు పైగా ఇన్కమ్ వస్తోంది. దీనికి దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు ఇచ్చే విలువైన కానుకలు అదనం.